హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక అద్దరిపోయే రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే అద్దరిపోయే రెసిపీ అండి. నాన్ వెజ్ లవర్స్కి అయితే పండగ ఇలాంటి రెసిపీ. అదే కట్టెల పొయ్యి మీద ఫుల్ కోడి డీప్ ఫ్రై మసాలా ఎలా పట్టించాలి, ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఫుల్ కోడి కొట్టించుకురావాలండి. ఇలా క్లీన్గా ఫుల్ కోడిని ఘాట్లు పెట్టించుకోవాలి. ఘాట్లు పెట్టించుకుంటేనే మసాలా కూడా లోపలి దాకా బాగా వెళ్తుంది. ఇక మసాలా విషయానికి వస్తే కోడి అనేది పావు తక్కువ 2 కిలోలండి. పావు తక్కువ 2 కిలోలకి నేను క్వాంటిటీ చెప్తాను. నేను ప్రతిదీ అరకిలకి 1 స్పూన్ వేస్తాను. అలా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, అలాగే చికెన్ బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత అందులోనే నిమ్మరసం. పావు తక్కువ 2 కిలోల కోడికి నిమ్మకాయ అనేది 2 పడుతుంది. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఆయిల్. అంటే ఇక టేస్ట్ విషయానికి వస్తే మీరు కారం ఎంత తింటారో, మసాలాలు ఎలా తింటారు అన్న దాన్ని బట్టి అన్నీ వేసుకోండి. లాస్ట్లో పెరుగు. ఇక అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే పావు తక్కువ 2 కిలోల కోడికి అరకిలకి 1 స్పూన్ వేసుకున్నాను. అరకిలకి 1 అంటే మీరు ఎన్ని కేజెస్కి ఎంత వేసుకుంటారో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. బట్ ఇలాంటి రెసిపీకి కారం మసాలా అనేది ఎంత బాగా పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అందులోనూ నాన్ వెజ్ కాబట్టి ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది. ఇక మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కోడికి మసాలా ఎలా పెట్టాలి అని అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టిన దగ్గర నుండి స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు కూడా ఎంత మసాలా ముక్కకంతా బాగా పట్టేలా కలిపి పెట్టుకోండి. మెయిన్గా ఘాట్లు కూడా పెట్టించుకోవాలి. అప్పుడే ముక్క లోపలి వరకు కారం మసాలా అనేది అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. ముక్కకి ఎంత మసాలా పెడితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకోండి. ఇక మీరు కలిపిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా లేదంటే డైరెక్ట్గా చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇలా నెక్స్ట్ ఇక కట్టెల పొయ్యి మనకి తెలవంది కాదు. ఇలా కట్టెల పొయ్యి మంటని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చికెన్ అనేది ఒక తాడుగా కట్టేసుకొని మంట మీద పెట్టేసుకోండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇలా మినిమం 1.5 అవర్ పట్టుతుందండి. ఇలా మధ్యలో మీరు ఆయిల్ అయినా రాసుకోండి కోడికి, లేదంటే బటర్ అయినా రాసుకోండి. ఏది రాసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అన్ని సైడ్స్ 2 సైడ్స్ లోపల కానీ సైడ్స్ కానీ అంతా కాలే విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే మనం గ్యాస్ మీద చేసుకునే దానికన్నా ఈ కట్టెల పొయ్యి మీద చేసుకునే టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పట్లో గ్యాస్ ఎక్కడిది, స్టవ్లో ఇండక్షన్ స్టవ్ అని అవన్నీ ఎక్కడివండి. ఇలా ఈజీగా కట్టెల పొయ్యి మీద చేసుకున్నారు. అందుకే అప్పటి వాళ్ళు ఇంకా కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా మధ్యలో 1 సైడ్ కాలిన తర్వాత ఇక అటు ఇటు
ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకోండి. ఇలా మినిమం 1 అవర్ టు 1.5 అవర్ పట్టిందండి. ఇలా మొత్తంగా కాల్చుకోవాలి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. ఇలాగే ఫిషెస్ కూడా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఇక మన ఛానల్లో చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయి. అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇక ఇలా కాలిన తర్వాత ఇది అండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. ఇలా స్నాక్స్ టైంలో చేసుకొని తిన్నా బాగుంటుంది. వేడి అన్నంలో సైడ్కి పీస్ పెట్టుకొని పీస్ తింటూ కొద్దిగా వేడి అన్నం పెట్టుకుంటూ తిన్నా బాగుంటుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్స్లోకి వేసుకొని ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టెల పొయ్యి మీద కోడి ఫ్రై అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే నోటిఫికేషన్ మీకు రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇక టేస్ట్ విషయం అంటారా, టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మళ్ళీ ఇదే కావాలి అని అడుగుతారు, అంత బాగుంటుంది. ఈ నా చిన్న కష్టానికి ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తూ కొత్త సంవత్సరంలో కొత్త వీడియోతో మీ దీప్తి. థ్యాంక్ యూ.